హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ చేసే పంచాయతీ ఏంటి, లొల్లేంటి, ఈ బాక్సులు గోలేంటి, టవర్ల గోలేంటి, ఈ టవర్ల పంచాయతీ ఏంటి, తనూజ డెమాన్ని నెట్టిందా నెట్టలేదా, అసలు రీతు సంచాలక్గా ఫెయిల్ అయిందా, కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడా, ఫెయిల్యూర్ సంచాలక కళ్యాణ్ రీతూనా, ఇవన్నీ మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, అసలు ఎందుకు ప్రోమో కట్ అలా కట్ చేశాడు, అసలు ఎవరిని సేవ్ చేద్దామని, ఎవరిని నెగిటివ్ చేద్దామని. అక్కడ ఆర్గ్యుమెంట్స్లలో దివ్య, తనుజ, రీతు ముగ్గురు గోల పెట్టుకున్నారు. ముగ్గురు కూడా కళ్యాణ్కి విరుద్ధంగా డిఫెండ్ చేశారు. కానీ తనుజ అది ఒక్కదాందే ఎందుకు వేసిండు బిగ్ బాస్. లైవ్లో చూస్తే వాళ్ళిద్దరు ఎక్కువ, దివ్య ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసినట్టు అనిపించింది. ఏం జరుగుతుంది అసలు, రేపు శనివారం ఎపిసోడ్లో అసలు ఏం చేస్తారు బిగ్ బాస్ టీము అనేది నా అభిప్రాయం మాత్రమే, నా గెస్ మాత్రమే. ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా అయితే వీడియోని ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ బటన్ మీద క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ రీతు గురించి మాట్లాడుకుందాం. రీతు కన్ఫ్యూజ్ అయిందబ్బా. అసలు ఏ రూల్స్ పెట్టకుండా ఎవరి బాల్స్ బుట్టలో తక్కువ ఉంటే వాళ్ళు సేఫ్, ఎక్కువ ఉన్నోళ్ళు అవుట్ అన్నీ చెప్తే అసలు ఏ గోల లేకుండా పోయేది. ఈ లైన్స్ గోల పెట్టింది చూసి, ఆ లైన్స్ ప్రకారం చూసినా కూడా నిఖిలే ఫస్ట్ అవుటు, డెమాన్ కాదు, నిఖిలే ఫస్ట్ అవుటు. నిఖిలే 2 సార్లు లైన్ దాటేసిండు, 2 సార్లు దాటేసిండు, 3ఓసారి కూడా దాటేసిండు. కానీ తనూజ తనకు సపోర్ట్ చేసి, డెమాన్ కూడా దాటిండు కదా, నిఖిల్ని ఎట్లా తీసేస్తామని అక్కడ కూడా తనూజ ఎందుకు అవసరం లేని సపోర్ట్ చేసింది అనిపించింది నాకు. నిఖిలే ఫస్ట్ దాటిండు, 3 సార్లు దాటిండు నిఖిల్. తర్వాత డెమాన్ని ఒకసారి పుష్ చేసింది తనూజ, తొయ్యలేదని చెప్పింది, ముఖం మీద బాల్స్ పెట్టా అని చెప్పింది, కానీ అక్కడ పుష్ చేసినట్టే కనపడుతుంది మనకి వీడియోలో. ఇక బిగ్ బాస్ వీకెండ్లో వచ్చి బిగ్ బాస్ టీము తనకు ఎట్లా చెప్పినా మనం ఏం చేయలేమనుకోండి, కానీ అక్కడ పుష్ అయితే చేసింది. ఇక కన్ఫ్యూజ్ అయిపోయింది రీతు, కంప్లీట్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది టీంలో నుండి మన సంజన గారిని. సంజన గారు కావాలని బాల్స్ అన్నీ బారబోసింది, చాలా బాల్స్ బారబోసింది. అక్కడే అసలు సంజన ఫౌల్ ఆడింది, అక్కడే ఆమెని తీసేయాలి ఆ రౌండ్ నుండి, కానీ అది వదిలేసింది. ఫస్ట్ రౌండ్ మొత్తం సంచాలక్గా ఫెయిల్ అయింది. మళ్ళీ ఫస్ట్ నిఖిల్ అవుట్ అంటది, తర్వాత నిఖిల్ విన్ అయింది అంటది, అంతా కన్ఫ్యూజ్. తర్వాత రౌండ్ నుండి బయటికి పోయినా అలా కన్సిడర్ చేయను, బాల్స్ ఎక్కువ తక్కువ ఉంటేనే కన్సిడర్ చేయను, అప్పుడు ఫెయిర్ అయింది అనమాట, అప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చింది. ఇక అక్కడ కన్ఫ్యూజ్ అయింది, ఫస్ట్ రౌండ్ మొత్తం అయోమయం అయింది అనమాట, అది జరిగింది. ఇక తర్వాత కళ్యాణ్ విషయానికి వద్దాం. కళ్యాణ్ విషయానికి వచ్చి, కళ్యాణ్ ఫస్ట్ వీళ్ళు రీతు నోట్లో నుండి ఏమైనా వస్తుంది అంటే ఎట్లయినా పెట్టుకోవచ్చా అంటే తన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, కళ్యాణ్ నా గెస్సు ఎట్లయినా అంటే, బాక్సులు లైన్స్ ఉన్నాయి కదా, బాక్సుల మీద ఇంటూ గుర్తులు, లైన్ గుర్తులు ఉన్నాయి, అట్లా ఏమన్నా ఎట్లున్నా ఓకే చేస్తా అని అన్నాడా, లేకపోతే వాళ్ళు అన్నప్పుడు అది రీతునే ఎత్తిందబ్బా పాయింట్ ఫస్ట్ అని అన్నాడా అనేది నా గెస్సు, నాకు అనిపించింది. అసలు ఏదేమైనా కూడా సుమన్ శెట్టి గారు ఎప్పుడు అబద్ధం ఆడిన సుమన్ శెట్టి గారు కూడా ఇక్కడ అబద్ధం ఆడేశారు. 5th బాక్స్ సంజన గారే ఫస్ట్ పెట్టారు, 6th బాక్స్ సంజన గారే ఫస్ట్ పెట్టారు. ఎడిట్ మామ అంత కన్ఫ్యూజ్గా చూపిస్తాడు, కానీ లైవ్లో కరెక్ట్గానే ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన పెట్టినప్పుడు వాళ్ళు చేసే ఇది కానీ మొత్తం కరెక్ట్గా ఉంది. ఆమె 6 బాక్సెస్ పెట్టి 7th బాక్స్కి ట్రై చేయబోయింది, కానీ ఇమాన్యుయల్ను డెమాన్ ఆపేసి ఉన్న వాటిని కరెక్ట్గా సెట్ చేసుకో. ఇమాన్యుయల్కి గేమ్ గురించి ఒక అవగాహన ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు, ఎందుకంటే తను ఏది కన్సిడర్ చేస్తాడు, సంచాలక్ అన్నీ ఏది చూస్తాడు. 6 ఆయనది ఇంకా 6 అప్పటికి పడలే, ఆయన సెట్ చేసుకో అని చెప్తాడు. ఇంకో ట్రై చేసినాం అనుకో అది పడిపోయిద్ది. ముందు సెట్ చేసుకున్న తర్వాత ఇవి నీట్గా అప్పుడు ఇంకో దానికి ట్రై చేయి, వీలైతే నీ హైట్ను చూసుకో, పడిద్దా పడదా అని అప్పుడు చూసుకో అని చెప్పిండు. ఈ లోపల ఈయన కూడా ట్రై చేయి అంటే ఈయన సుమన్ శెట్టి గారు కూడా 6 తీసేశారు, కానీ అది అడ్డదిడ్డంగా పడింది అనమాట, కరెక్ట్గా పడలేదు. అంటే ఈమె సెట్ చేసుకుంది నీట్గా అన్ని బాక్సులు. అప్పుడు 2 6 ఉన్నప్పుడు తను ఏం డెసిషన్ తీసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. ఇద్దరి అక్కడ ఎవరు ఎక్కువ ముందు పెట్టి బిల్లు కొట్టండి అని బిగ్ బాస్ చెప్పలే, అది బడ్జెట్ టైంకి
ఎవరిది కరెక్ట్గా ఉంటే వాళ్ళదని చెప్పిండు బిగ్ బాస్. అంతేగాని ఇద్దరి 6-6 ఉన్నప్పుడు సుమన్ శెట్టి గారు ఎట్లా గట్టినా ఇచ్చేయండి అంటే ఎట్లా? ఇద్దరి 6 ఉన్నాయి, వేసింది కూడా ఆమె ఫస్ట్, అప్పుడు ఈయనకి ఎట్లా ఇస్తారు? నువ్వు ఎట్లా వేసినా ఓకే కానీ అట్లా చూసినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా మరి వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఆయనే ఫస్ట్ వేసిండని నాకు అర్థం కాలే. అసలు ఏం చూసి అంటున్నారో కూడా తెలియలే. అంటే సంజన గారికి వెళ్ళి చూడట్లేదా ఎందువల్ల నాకు అర్థం కాలే. ఆమె 6 వేసాక 7 దానికి ట్రై చేసేది చూసి వాళ్ళు ఇంకా ట్రై చేయలేదు, ఆమె లాస్ట్ వేసింది అనుకుంటున్నారా ఏంటో కూడా అర్థం కాలేదు. సరే దీన్ని బిగ్ బాస్ టీం ఏం చేసిద్దంటే నాకు తెలిసి ఈ కళ్యాణ్ని తప్పు చేయాలనే చూస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు కళ్యాణ్ని నువ్వెందుకు తనుజ మీద లేచినావని ఎన్నిసార్లు కోప్పడ్డా కూడా నీదే తప్పని చూపించటం కానీ తనుజ మీద ఎగిరిన వాళ్ళ తప్పని చూపించటం కానీ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు కూడా నువ్వు చేసింది తప్పు, నువ్వు ఫస్ట్ ఏం చెప్పినావు, నువ్వు ఎట్లున్నావు ఓకే అన్నావు కదా, లేదా ఎడిటింగ్లో కట్ చేసైనా ఫస్ట్ సంజన కాదు సుమన్ శెట్టియే వేసిండని చూపించాలని చూశారనుకో బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అనమాట ఈ విషయంలో. ఎందుకంటే చాలామంది వీడియోస్ రిలీజ్ చేశారు ఆమెది 6 పడ్డాక ఆయనది అసలు చేతిలో ఉంది ఆయనది 6th. వాళ్ళు ఎంత ఎడిటింగ్ చేసి ఎంత కళ్యాణ్ని మోసం చేయాలని చూసినా కళ్యాణ్కి మాత్రం పాజిటివే అయింది తప్ప వాళ్ళు గినక అట్లా రివర్స్లో గేమ్ ఆడినా కూడా పాజిటివ్ కళ్యాణ్కి అయింది తప్ప తనుజాకి కాదు. ఎందుకంటే ఇక్కడ అడ్డగోలుగు వాదిస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ రకంగా చూసినా ఫస్ట్ వేసింది సంజనానే, టవర్ నీట్గా సెట్ చేసింది కూడా సంజనానే. సరే ఆయన ఇంకోటి ఏమంటే వేయలేస్తాడా చెప్పండి? నీట్గా సెట్ చేయమంటే చేసుకోలేస్తాడా సంజన సెట్ చేసినట్టు? ఆయన హైట్ తక్కువ ఉన్న వేసిండంటే అది ఆమె ఎంచుకుంది, గేమ్ చూసి ఎంచుకుంది ఆమె నేను గెలవాలనుకొని ఎంచుకుంది. అది తప్పెట్లయిద్ది? ఇప్పుడు ఎవరైనా అంతే కదా, నాకంటే వీక్ ఉన్నోళ్ళని ఎంచుకుంటారు గేమ్లో నేను గెలవాలంటే. అంతకుముందు టాస్క్లలో ఆమె గెలవలేకపోయింది కదా, వాళ్ళంతా ఎక్కువ స్టామినా ఉన్నోళ్ళు కదా. అది నేను అనేది. ఇక బిగ్ బాస్ టీం అయితే కంపల్సరీ ఇలా పోర్ట్రే చేయడానికి చూసినా కూడా కళ్యాణ్కే నేను పాజిటివ్ అయింది. ఎందుకంటే ఎక్కడ వీడియో చూసినా ఏ విధంగా రివర్స్ తిప్పి చూసినా కూడా లైవ్లో కూడా ఫస్ట్ సంజన గారే 5th 6th వేశారు. అట్లా ఆయన సుమన్ శెట్టి గారు వచ్చి ఫస్ట్ నేనే వేసా కదా వీళ్ళందరూ అంటున్నారని ఆయన వచ్చి అంటండి ఇక మాట్లాడాలి కానీ ఫస్ట్ నేనే వేసా కదా అదే కన్సిడర్ చేయొచ్చు కానీ ఆయన చూసిండు అసలు ఆయన గేమ్ ఆడే ధ్యాసలోనే ఉన్నాడు. కానీ సంజన ఫస్ట్ వేసిందా ఈయన ఫస్ట్ వేసిండు ఎక్కడ చూడబోయిండు వాళ్ళు అంటున్నారని ఆయన వచ్చి అంటండు. అంతేగాని కళ్యాణ్ మాత్రం తీసుకున్న డెసిషన్ మీద కరెక్ట్గా ఉన్నాడు. ఆయన అదే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. తనుజాని కూడా అదే అడుగుతాడు, నువ్వు ఏంటి ఇద్దరి 6 ఉన్నాయి ఎవరికి ఇస్తావంటే సుమన్ శెట్టికి ఇస్తా అంటది. ఎట్లా ఇస్తావమ్మా సుమన్ శెట్టి గారికి? సరే ఏది చేసినా కూడా కళ్యాణ్ మంచికి ఇదే స్టాండ్ మీద ఉండాలి. మళ్ళీ పోయి సారీలు చెప్పడం నాదే తప్పు అది ఇది అని అన్నాడు అనుకో అట్టర్ ఫ్లాప్ అవుతాడు. కానీ రాత్రి అయితే చెప్పలేదు, తనైతే అన్నం కూడా తినకుండా బండుకున్నాడు. ఆమె కూడా ఏదో మాట్లాడాలి, నువ్వు టవర్ని ఇట్లా గుద్దిండు కదా, టవర్ మీద ఎందుకు కోపం చూపిస్తావు అని అన్నా కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ఎందుకు, ఏమతో గొడవ వేసుకోవడం ఎందుకని తనైతే మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. తనుజకి ఎందుకు సుమన్ శెట్టి మీద అంత కన్సర్న్? సంచాలకుగా తను ఫెయిల్ అయితే వీకెండ్లో తనకే కదా పడేది. అసలు తను ఈ రాణులు కూడా తగులుకొని ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళే కదా ఎంచుకుంది, ఇప్పుడు కమాండర్గా ఎంచుకుంది సంజనాని వీళ్ళే కదా, రాణులు రాజు కలిసే కదా తీసుకుంది. అక్కడ కరెక్ట్గా ఫెయిర్గా ఉన్నప్పుడు ఆమెకి సపోర్ట్ చేయాలి కానీ అంత ఇదిగా ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అసలు వీళ్ళకి సంబంధం లేని విషయం, వీళ్ళు లేరు గేమ్లో. సరే సంచాలక్ డెసిషన్ తప్పు తీసుకుంటే నాగార్జున గారు వచ్చి ఆయనకే కదా క్లాస్ బీకేది. అంత ఆర్గ్యుమెంట్ చేసేది ఉంది. సరే ఆర్గ్యుమెంట్ చేశారు, నువ్వు సంచాలక్ తప్పు చేస్తున్నావని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఫెయిల్ సంచాలక్ ఏంటి తనూజ? ఇంకొంచెం ముందుకెళ్ళి ఇది ఫెయిల్ సంచాలక్ ఏంటి? సుమన్ శెట్టి గారికి 100% వచ్చింది, తను టాప్లో ఉన్నాడు, తనకెళ్ళి మాట్లాడితే మనకు ఫేవర్ అయిద్దని అనుకున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లే. ఫెయిల్ సంచాలక్ అబ్బాయి బాధపడింది అక్కడే, ఇంత ఆర్గ్యుమెంట్ చేసినా బాధపడలే. ఫెయిల్ సంచాలక్ అని ఎట్లా అంటారు? ఫెయిల్ ఏంటి? ఎక్కడ ఫెయిల్ అయినా? నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నా కదా.
నువ్వు ముందు చెప్పలేదు, నువ్వు ఎట్లా పెట్టినా ఓకే అన్నావు కదా అంటే, ఎట్లా పెట్టినా ఓకే అన్నప్పుడు ఇద్దరు కూడా ఎట్లా కరెక్ట్గా పెట్టకపోతే సుమన్ శెట్టికే ఇచ్చేవాడు. కానీ ఈమె ఫెయిర్గా స్ట్రైట్గా బాక్సులన్నీ సెట్ చేసుకుంది కదా. ఎట్లా అసలు ఈ విషయాన్ని బిగ్ బాస్ టీం ఎటు తిప్పాలనుకుంటే అటు తిప్పుతారు. ఎటు పాజిటివ్, ఎవరికి పాజిటివ్ చేయాలంటే వాళ్ళకి చేస్తారు, ఎవరు నెగిటివ్ చేయాలో అదంతా బిగ్ బాస్ మామ చేతిలో ఉంటుంది. వీకెండ్ ఎట్లా కావాలంటే అటు తిప్పుకోవచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు చూడలేదు మనం, వీడియోలు ముందు వెనక కట్ చేసి మధ్యలో క్లిప్లు వేసి కూడా అంతా ఇది చేశారు. బిగ్ బాస్ టీం నమ్మడానికి లేదు. సరే ఏదున్నా కూడా ఇక్కడైతే సంచాలకుగా కళ్యాణ్ అయితే ఫెయిల్ కాలేదు. సరే అయితే నా ఇష్టం కదా, నేను ఎట్లన్నా మార్చుకుంటా అనే మాట ఒకటి తప్పుగా మాట్లాడింది కళ్యాణ్. కానీ అదొక్కటి తప్ప మిగతా మొత్తం 100% కళ్యాణ్ రైట్. అలాగే రీతు అయితే ఫెయిల్ అయింది ఫస్ట్ రౌండ్లో. తర్వాత నుండి మంచిగానే ఆడింది. ఫస్ట్ రౌండ్లో ఫెయిల్ అయింది అనమాట. కళ్యాణ్ ఎక్కడ తప్పయ్యేవాడంటే, ఇంకొక బాక్స్ కూడా సుమన్ శెట్టి గారు వేసి అది ఎట్లన్నేయని, అడ్డదిడ్డంగా వేయని, ఎట్లన్నేయని. సుమన్ శెట్టి గారిది కరెక్ట్గా లేకున్నా 7 బాక్సెస్ ఉండి సంజన గారి 6 ఉంటే, అయినా కూడా సంజన గారు కరెక్ట్ గట్టింది అని చెప్పి సంజన గారికి ఇస్తే కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ అయ్యేవాడు. కానీ అక్కడ 6 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సింది స్ట్రైట్గా ఉందా లేదా అని చూసిండు. ఇద్దరి సేమ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉందా లేదా అనేదే చూసుకున్నాడు తను. ఎట్లా పెట్టారని కాదు, ఎట్లా పెట్టినా ఒక బాక్స్ ఎక్కువ సుమన్ గారు వేసినా కూడా ఖచ్చితంగా సుమన్ గారికే ఇవ్వాలి. అక్కడ ఒకవేళ ఇవ్వకుండా ఈమె చక్కగా గట్టింది కదా అని ఈమెకి ఇచ్చినట్టయితే అప్పుడు ఫెయిల్ అయ్యేవాడు కళ్యాణ్. నా అభిప్రాయంలో అయితే అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యేవాడు కళ్యాణ్. కానీ ఇద్దరు 6 ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. ఎట్లా పెట్టినా ఓకే అంటే ఫస్ట్ కూడా సంజన గారే వేసింది కాబట్టి 5th బాక్స్ సంజనానే వేసింది, 6th బాక్స్ కూడా సంజన వేసింది కాబట్టి కళ్యాణ్ డెసిషన్లో తప్పు 1%, 2%, 1% ఉంది, అంతకంటే ఎక్కువ లేదని నా అభిప్రాయం. ఈ రోజు ఏం టాస్కులు జరిగినాయి, ఎవరు గెలిచారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మన వీడియోనైతే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి.